నమస్కారం. చంద్రబాబు నాయుడు గారన్న, నారా లోకేష్ బాబు అన్న, నారా భువనేశ్వర్ గారన్న, నారా బ్రహ్మణి గారన్న, పవన్ కళ్యాణ్ గారన్న నాకు చాలా అభిమానం. వ్యక్తిగత కక్షలు లేవు. చాలా మంచి నాయకులే వాళ్ళందరూ కూడా. నాయకులు కాబట్టి అధికారంలోకి వచ్చారు. రాజకీయం చేయగలరు కాబట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజల్ని నమ్మించగలిగారు కనుక అధికారంలోకి వచ్చారు. అందులో చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన అనుభవం ఉంది. గతంలో లోకేష్ బాబు మంత్రిగా చేశాడు కనుక ఆయనకి పరిపాలన అనుభవం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని ఫ్యూడలిస్ట్ అని అన్నారట. నేను వార్తలు చదివాను. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకైతే తెలీదు. ఆయన హృదయాంతరాల్లో నుంచి వచ్చిన మాట అయితే అయ్యుండకపోవచ్చు అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం మొదలైందే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కుమార్తె ఇందిరాగాంధీ గారి పార్టీ నుంచి 1978లో చంద్రగిరి శాసనసభ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇందిరా కాంగ్రెస్లో ఆయన జిల్లా అధ్యక్షుడిగానో కార్యదర్శిగానో వివిధ పదవులు, వివిధ హోదాలు నిర్వహించారు. ఆయన గుజరాతీల మెప్పు పొందడానికో, గుజరాతీల మనసు దోచుకుంటానికో, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక నిధులు తీసుకురావడం కోసమో జవహర్లాల్ నెహ్రూ గారిని ఫ్యూడలిస్ట్ అన్నారేమో. బట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫ్యూడలిస్ట్ కాదు, 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 కానే కాదు. తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తిని స్వాతంత్ర సంగ్రామ సమయంలోనే భారతదేశ ప్రజలకి ధారాదత్తం చేసినటువంటి ధీరోదాత్త కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారి కుటుంబం. కమలం పార్టీకి లూలూలు, మహేశ్వరీలు, మిట్టన్లు, అడ్డోని, అంబోనీలు వాళ్ళు ఫ్యూడలిస్టులు కాదట. వాళ్ళు సామ్రాజ్యవాదులు కాదట. వారు పేదల పక్షపాతులట. చాలా దారుణం. విశ్వవిఖ్యాత నట, సార్వభౌమ నట, రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టింది పేద ప్రజల కోసము. ఆ పార్టీని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. అధికారంలోకి తీసుకొచ్చారు. 1995 నుంచి అధికారంలోకి తీసుకొచ్చారు ఆ పార్టీని. మధ్యలో 15 సంవత్సరాలు మినహా మిగిలిన సంవత్సరాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉన్నది. కోర్స్ ఎన్టీ రామారావు గారి ఆశయాలు వేరు, చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు వేరు. ఎన్టీ రామారావు గారి పరిపాలనా తీరు వేరు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా తీరు వేరు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు వేరు. నెహ్రూ గారు ఎప్పుడు పూరిపాకలో పుట్టల. నెహ్రూ గారు 2 ఎకరాల ఆసామి కాదు, 1000 ఎకరాల ఆసామి. నెహ్రూ గారు పుట్టడమే పెద్ద పెద్ద బంగ్లాల్లో, ఎకరాలలో ఉన్న బంగ్లాలలో పుట్టాడు ఆయన. స్వాతంత్రం వచ్చే నాటికి దేశ పరిస్థితి ఎలా ఉందో చాలామందికి తెలియకపోవచ్చు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకు జీవుడాన్ని బ్రతికారు భారతీయులందరూ కూడా. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు నెహ్రూ గారు జైలు జీవితం గడిపారు దేశ స్వాతంత్రం కోసం. ఆయన కుటుంబంలో విజయలక్ష్మి పండిట్ కూడా జైలు జీవితం గడిపింది. మోతీలాల్ నెహ్రూ గారు జైలు జీవితం గడిపారు. ఇందిరాగాంధీ జైలు జీవితం గడిపింది. ఫిరోజ్ గాంధీ జైలు జీవితం గడిపాడు. చాలామంది జైలు జీవితం గడిపారు ఆయన కుటుంబ సభ్యులు. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఇప్పుడున్న మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్లో మొత్తానికి భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. గోవా డయ్యో డామ్ అనే పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. జునాగఢ్ ఒక సంస్థానంగా ఉండేది. హిందువులు ఎక్కువ మంది ఉన్నా కానీ నవాబులు పరిపాలించేవాళ్ళు. జునాగఢ్ని గుజరాత్ రాష్ట్రంలో ఉంది, ఇప్పుడు అది ఒక జిల్లాగా. హైదరాబాద్ ఒక దేశంగానే ఉండేది. నైజాం నవాబులు పరిపాలించారు. 1948 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో విలీనమైంది. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి సరైనటువంటి డ్యాములు లేవు భారతదేశంలో, ప్రాజెక్టులు లేవు, తాగునీటి సాగునీటి ప్రాజెక్టులు లేవు, మౌలిక వసతులు లేవు, సరైన విద్యుత్ లేదు, సరైన వైద్య సదుపాయాలు లేవు. గుండు సూది కావాలన్నా కానీ విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది మనకి. అటువంటి పరిస్థితులలో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆహార కొరత బాగుండేది. నాకు తెలిసి 1982 వరకు కూడా దేశంలో ఆకలి సావులు ఉన్నాయి. 1982 తర్వాత నుంచే ఆకలి సావులు అనేవి తగ్గిపోయినాయి మన దేశంలో. అటువంటివి నెహ్రూ గారి నేతృత్వంలో పంచవర్ష ప్రణాళికలు అనే పేరుతోటి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు, ఎన్నో పరిశ్రమలు నిర్మించారు, ఎంతోమందికి జీవనోపాధి కల్పించారు. నెహ్రూ గారి మీద విషం చిమ్మడానికి కమలం పార్టీ పూనుకుంది. ఆయన కుటుంబ సభ్యులందరి మీద కూడా విష ప్రచారం చేస్తుంది కమలం పార్టీ. దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఆ కమలం పార్టీలో ఆ రకమైనటువంటి ప్రచారంలో భాగస్వామ్యులు కాకండి. మీకు చాలా గౌరవం ఉంది. దేశ విదేశాల్లో కూడా 191 దేశాల్లో మీకు పలుకుబడి ఉన్నది. మీ అభిమానులు ఉన్నారు. వాట్సాప్ యూనివర్సిటీల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆ అసత్య ప్రచారాలని నమ్మకండి. కాశ్మీర్లో పాకిస్తాన్లో కలిపేస్తానన్నాడు నెహ్రూ గారు అంటారు. అసలు చరిత్ర చదవరు, పుస్తకాలు చదవరు. హరి సింగ్ గారు
కాశ్మీర్కి రాజుగా ఉన్నప్పుడు పాకిస్తాన్ దండయాత్ర చేస్తే హరి సింగ్ గారు నెహ్రూ గారి దగ్గరకు వచ్చి మా మీద పాకిస్తాన్ దండయాత్ర చేస్తోంది, మమ్మల్ని కాపాడి మీ దేశంలో కలుపుకోండి అని అంటేనే భారతదేశంలో కలిపాడు నెహ్రూ గారు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ పాకిస్తాన్ని 2 భాగాలుగా చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా విడగొట్టింది. ఆయన ఏం తప్పులు చేయలేదని చెప్పి నేను చెప్పను. ఆయన పరిపాలనలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. ఆయన్ని విలన్గా చేసి చూపించడం మాత్రం పద్ధతి కాదు, అటు కమలం పార్టీకి కానీ వేరే రాజకీయ నాయకులు ఎవరికైనా సరే. అలహాబాద్ వెళ్ళి చూడండి, ఆ ఇల్లు ఎంత బాగుంటుందో, ఎన్ని ఎకరాలలో ఉన్నదో ఆ ఇల్లు. తీన్మార్క్ చూడండి, ఢిల్లీ వెళ్ళి ఎంత బాగుంటుందో, ఎంత విశాలమైన భవనంతో అది. అవన్నీ కూడా భారత ప్రభుత్వానికి రాసి ఇచ్చేశారు నెహ్రూ గారి కుటుంబం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్కి నిధులు సపోజ్ ఒక 20,000 కోట్లు కావాలంటే ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు విదిలిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కట్టుకుంటాము, 1,50,000 కోట్లు అవుతుంది దగ్గర దగ్గర. ఇమ్మంటే మేము ఇవ్వం కానీ నువ్వు అప్పు తెచ్చుకో, అప్పుకు మేము షూరిటీ ఇస్తాము. అప్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తీర్చాలి, షూరిటీ ఇస్తారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదట. అలాగే గుజరాత్కి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు, బీహార్కి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్కి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మా ఆంధ్రప్రదేశ్ ఏం తప్పు చేసింది, నిధులు ఎందుకు కేటాయించరు, అమరావతికి నిధులు ఎందుకు కేటాయించరు, అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తి బాధ్యత కేంద్రమే వహిస్తుంది, పూర్తిగా కట్టి ఇస్తుందని చెప్పి ఓ ప్రకటన చేయండి. మహారాష్ట్రకి నిధులు కేటాయిస్తారు. విభజన హామీలనైనా పూర్తి చేశారా? తెలుగు ప్రజలు ఏం అన్యాయం చేశారు? విభజన హామీలనన్నా పూర్తి చేయండి కేంద్ర ప్రభుత్వం నాయకులారా, భారతీయ జనతా పార్టీ నాయకులారా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆదుకోండి. వాళ్ళు హక్కులే అడుగుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు పోలీస్ కాల్పుల్లో కానీ, బస్సు దహనాలు చేస్తూ మరణించిన వాళ్ళు కానీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అమృతరావు గారు అమర నిరాహార దీక్ష చేశారు. అటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. అది తప్పు, అది మా హక్కు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మద్దు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమ్మండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంటుంది, ఆ కార్మికుల బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీసుకుంటుంది, దాన్ని లాభాల్లోకి తీసుకొస్తుందని చెప్పి సాక్షాత్తు వైజాగ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధేయపడ్డారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మద్దు అని. సింగపూర్ లాగా అభివృద్ధి చేస్తాం, చేయండి, తప్పకుండా చేయండి, రాష్ట్ర ప్రజలందరూ సంతోషిస్తారు. ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుంటారు సింగపూర్ లాగా కనుక చేసేస్తే. అలా చేయడానికి ఆ దేవుడు మీకు ఆయుష్ కల్పించాలని నేను కూడా ప్రార్థిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రార్థిస్తారు. సింగపూర్ జనాభా ఎంత, సింగపూర్ వైశాల్యం ఎంత, అంతా కలిపి హైదరాబాదులో 4వ వంతు 3వ వంతు. దాంతో మనకు సారూప్యం ఎందుకు సార్, దాంతో మనకు పోలికలు ఎందుకు సార్? సింగపూర్ కూడా ఒక 50 సంవత్సరాలు తండ్రి కొడుకుల చేతుల్లోనే పరిపాలించబడింది. కుటుంబ పాలనలో ఉన్నది అది కొంతకాలము. అయినా సింగపూర్లో అవినీతి తాండవిస్తోందని చెప్పి ఆ సింగపూర్లో ఒక మంత్రి గారిని జైల్లో వేశారు. నెహ్రూ ఆర్థిక విధానాలు, అప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, అప్పుడున్న విదేశాంగ విధానాన్ని బట్టి ఆయన చేసిన సంస్కరణలు అన్నీ కూడా గొప్పవే. నెహ్రూ గారిని ఫ్యూడలిస్ట్ అనకండి, మీకున్న గౌరవాన్ని మీరు తగ్గించుకోవద్దు. మీరు గొప్ప రాజకీయవేత్త, గుజరాతీల వలలో పడద్దు, వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి. జై హింద్.